అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే ₹1,00,00,000 ఫైన్, 10 ఏళ్లు జైలు శిక్ష. అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదర, సభ ఏకగ్రీవ ఆమోదం. ఆర్గాన్ డొనేషన్ మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ, అవయవాల సేకరణ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటు, చర్మం ఎముక మధ్య రక్త కణాలు హార్ట్ వాల్స్ కూడా అవయవ మార్పిడి పరిధిలోకి. అమ్మమ్మ నాన్నమ్మ తాతలు తమ మనుమలు మనవరాలకు అవయవాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక వార్త అయితే కనబడతా ఉన్నది. ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది నేను తెలంగాణ అసెంబ్లీ, ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా మద్దతు తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు కూడా మేము కూడా మా పార్టీ నుంచి మద్దతు తెలుపుతా ఉన్నాం. అవయవ దానం అనేది ఏదైతే ఉందో, సో దాన్ని కూడా ఒక చట్టం చేయబోతా ఉన్నారు, బిల్లులో ప్రవేశపెట్టుకొని దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చేలాగా. ఇప్పుడు ఆయనకి మొత్తం కూడా బాడీ డెడ్ అయిపోయింది అనుకోండి, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. సో ఆయన ఆర్గాన్స్ అన్ని కూడా మంచిగా పనిచేస్తాయి. సో అది ఇంకొకరికి మార్పిడి చేయడానికి ఆరోగ్యశ్రీలో పెడితే, ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షలు నడుస్తూ ఉంది. ఆ ఆపరేషన్కి 7 లక్షలు 8 లక్షలు అయితే ఇంకో ప్రాణాన్ని ఉచితంగా కాపాడుకునే దానికోసం మరొక చట్టం, ఒక బిల్లును అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిర్రు. తర్వాత చూస్తున్నాం కదా, ఎక్కడ పడితే అక్కడ అమాయకులు చేయడం, వాళ్ళ కిడ్నీలు తీసుకోవడం, అవయవాలు ఇక మనకి ఏవేవైతే ప్రధానంగా అవయవాలు అయితే ఆర్గాన్స్ ఉన్నాయో వాటన్నిటిని తక్కువలో అమ్ముకోవడం, లేకపోతే వాళ్ళకి తెలియకుండా ఇట్లా దందా చేసేవాళ్ళు మొత్తం ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవడైనా పట్టుబడితే మాత్రానికి ₹1,00,00,000 ఫైన్తో పాటు 10 సంవత్సరాలు జైల్లో పెట్టేటటువంటి ప్రక్రియను కూడా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి మొదలుపెట్టింది. మిగతావి కూడా ఇప్పుడు చర్మం, తర్వాత ఎముక మధ్య రక్త కణాలు హార్ట్ వాల్స్ కూడా అవయవ మార్పిడి పరిధిలోకి తీసుకొస్తారట. ఇవి కూడా అవయవ మార్పులోకి తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి సంబంధించిన అవయవాలు వేరే మనిషికి ఎవరికైతే అక్కడికి వస్తాయో, అత్యవసర పరిస్థితులలో ఉన్నాయో, సో ఒక మంచి నిర్ణయం అయితే నిన్న అసెంబ్లీలో అయితే తీసుకున్నారు. అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తేల్చి చెప్పారు. కొత్త చట్టం ప్రకారం ₹1,00,00,000 జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. పాత చట్టం ప్రకారం జరిమానా కేవలం 5,000 ఫైను, 3 ఏళ్లు జైలు శిక్ష పడేదని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తోవ 1995 తోట 2011 చట్టాన్ని నిబంధనలు అడాప్ట్ చేసుకుంటుందని ఆయన ప్రకటించారు. అవయవ దానం కొత్త బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారని చెప్తా ఉన్నారు. గతంలో ₹5,000 ఫైను, 3 సంవత్సరాల జైలు శిక్షనే ఉండేదట. సో ఇప్పుడు ఈ చట్టాలను కూడా కొంత కఠినతరం చేస్తా ఉన్నాం. ఏదో చూసి చూడనట్లు పోవటం కాదు, ఇక చూసి చూడనట్లు పోవటం కాదు. ఎవడైతే దీంట్లో భాగస్థులుగా ఉండి అవయవాల్ని ఒక దగ్గర దందాలు చేయడం, వీడికెళ్ళి వేరే స్టేట్లకి లేకపోతే వేరే కంట్రీలకు పంపించడం ఎట్లయితే ఉందో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఆ అవయవాలను అక్రమంగా రవాణా చేసేటోళ్ళ మీద మాత్రానికి చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోబోతా ఉన్నాం. ఆ తర్వాత అవయవాల మార్పిడికి సంబంధించి ఈ వైద్యం ఏదైతే ఉందో దాన్ని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చేటటువంటి ఆలోచన అయితే తీసుకుంటాం. ఆ తర్వాత సభ ఏకగ్రీవంగా అటు బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఈ 3 ప్రతిపక్షంలో ఉన్న నాయకులంతా కూడా మద్దతు అయితే తెలిపిరట. సో కొంత వెసులుబాటు, ఎందుకంటే అత్యవసర పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రానికి ఇది ఖచ్చితంగా ఒక మంచి వార్తనే చెప్పవచ్చు. తెలంగాణ అసెంబ్లీ మాత్రానికి ఒక మంచి బిల్లును నిన్న ప్రవేశపెట్టారు.